అప్పుడెప్పుడో నవంబర్‌లో స్టార్ట్ అయింది. అసలు సరిగ్గా ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అంటే జరిగేంత గొప్ప విషయాలు ఏం జరగలేదు. మధ్యలో ఏమంటారు లోగా స్టార్ట్ అయ్యి ఒక పీక్ చూసినాం. ద కోహ్లీ పీక్ అంటారు దాన్ని. కోహ్లీ పీక్ చూసినాం. తర్వాత టీ20 కూడా మన ఏదో మన కొరటాల శివ క్లైమాక్స్ అన్నమాట. బాగుందంటే బాగుంది అంతే. పాస్ అయినాం అంటే పాస్ అయినాం అంతే. అట్లా వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఎస్పెషల్లీ టెస్ట్ గురించి మాట్లాడదాం. ద 2-0 లాస్. గౌతమ్ ఒకటి గంభీర్ గెట్ అవుట్ ఫస్ట్. ఒకటి కోల్కతా అండ్ ఆల్సో ఇంకోటి గౌహటి. గౌహటి యాజ్ లైక్ ఎసెన్స్ ఉండే లైక్ ఫస్ట్ టెస్ట్ హోస్ట్ చేస్తుంది అండ్ ఆల్. నేను చెప్తా, నేను నోటీస్ చేసిన పాయింట్స్ చెప్తా. ఫస్ట్ థింగ్ ఇస్ టీమ్ స్టేబుల్ లేకుండే. ఎందుకంటే వన్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఎక్స్క్యూజ్ మీ వన్ థింగ్ ఈజ్ ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్ ఇంజూర్డ్ అవ్వడం. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ మనకి. ఎందుకంటే అప్పటివరకు ఒక ప్రాపర్ బేస్ బిల్డ్ చేసుకున్నాడు శుభ్మన్ గిల్. అలాంటోడు సడన్ గా ఇంజూర్డ్ అయ్యేసరికి ఆ, ఏమంటారు టీమ్ లీడర్ లేని టీం అయిపోయింది. అండ్ ఆల్సో తర్వాత ఇంకో వరస్ట్ థింగ్ ఇస్ కేఎల్ రాహుల్ అండ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరిని వదిలేసి రిషబ్ పంత్ ని కెప్టెన్ చేయడం. యా, అగ్రీడ్. ద థింగ్ ఇస్ పంత్ ఈస్ గుడ్ కానీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ గోయింగ్ టు దట్ ఓడిఐ కెప్టెన్సీ. లైక్ నేను చెప్తా, ఒక ఇన్నింగ్స్ లో బౌమా ఆడుతున్నాడు, లైక్ హిస్ చిల్ అండ్ ఆల్. మార్క్రమ్ ఆడుతున్నాడు, వాళ్ళు రొటేటే చేస్తున్నారు, హిట్టింగ్ కూడా వెళ్ళట్లేదు. అలాంటి వాళ్ళకి ముగ్గురిని బయట పెట్టిండు. లైక్ వై? ఠీకే, ఓకే, దట్స్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఈ అన్ని ప్లాట్ వదిలేసి బేసిక్ పాయింట్ వదిలేసి వచ్చేసి వై. నీకు బూమ్రా ఉన్నాడు, హూ హెస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రేలియా, ఆల్సో ఇంగ్లాండ్ లో కూడా కెప్టెన్సీ చేసింది మనకి. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. ఎందుకు అని ఒక పాయింట్ రేజ్ అయింది. ఎనీవన్ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ద టెస్ట్ సిరీస్? నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎడెన్ గార్డెన్స్ వాజ్ అ మ్యాచ్ టు విన్ దట్ వి లాస్ట్. గువాహతి వాజ్ అ ప్యూర్ డామినేషన్ కేస్. నా రెండు సినారియోస్ లో గుర్తుపెట్టుకుంటే, ఫస్ట్ సినారియో ఎడెన్ గార్డెన్స్ గురించి మాట్లాడినప్పుడు వి లాస్ట్ ఇట్ బై 30 runs. ఫోర్త్ ఇన్నింగ్స్ లో వీ హ్యాడ్ అ వెరీ డిఫెండబుల్, అంటే 120 అంతే ఉండే స్కోర్ కొట్టడానికి. మనం 30 runs 90 దగ్గర సక్కం అయిపోయాం మనం. ఆడు ఆఫ్ స్పిన్నర్ ఎవరు? వాళ్ళ ఆఫ్ స్పిన్నర్, ఒక సెకండ్, ఐ జస్ట్ టెల్ యూ హిస్ నేమ్. సైమన్ హార్మర్ లాంటి బౌలర్ ని నేను చూసినప్పుడు నాకే అనిపిస్తుంది అన్నమాట, ఒక సెకండ్ వీడు అసలు బౌలరేనా అనే ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ అ ఫుల్ టైమ్ బౌలర్ ఆర్ పార్ట్ టైమ్ బౌలర్ టు సౌత్ ఆఫ్రికా. ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ ఫుల్ టైమా పార్ట్ టైమా తెలియదు. ఎందుకంటే సిగ్నిఫికెన్స్ లేదు తనకు ఆ బౌలింగ్ యూనిట్ లో. ఇన్సిగ్నిఫికెంట్ గా వచ్చి ఏదో ఏడియన్ మ్యాక్రమ్ లాగా ఇన్సిగ్నిఫికెంట్ గా వచ్చి 4 వికెట్లు తీసాడు. అండ్ హిస్ బౌలింగ్ డస్ నాట్ లుక్ సిగ్నిఫికెంట్. నన్ను స్టాటిస్టికల్ గా బూతులు తిట్టాడేమో కానీ హిస్ బౌలింగ్ ఆల్సో డస్ నాట్ లుక్ సిగ్నిఫికెంట్. లిటరల్ గా కేర్లెస్ గా ఎలా డిఫెండ్ చేయాలో తెలియని వాళ్ళగా ఆడేసి అవుట్ అయిపోయారు. 30 runs లాస్. అండ్ దట్ పిచ్ సో ట్రికీ, ఐ గెట్ ఇట్. And just it was tricky, but not tricky to lose with 30 runs on a 120 target with a part-time bowler. See, if there was a Nathan Lyon there and he was taking 7 wickets, నేను ఇట్లా ఇండియన్ పిచ్ అయినా సరే వాడు దేవుడ్రా బాబు, వాడు నాథన్ లియాన్ ఆడు, వాడు వికెట్లు తీస్తాడు, వాడు తెలివైనోడు అని అనుకోవచ్చు. సైమన్ హార్మర్ ఏమి నాథన్ లియాన్ కాదు. అపోజిషన్ దానిలో మాట్లాడుకుందాం. గట్టిగా మాట్లాడితే వాడు ఏమంటారు, శ్రీలంకలో ఇప్పుడు వహీంద్ర అస్రంగా కూడా కాదాడు. టెస్ట్ బౌలింగ్, టెస్ట్ వహీంద్ర అస్రంగా, నాట్ T20 వహీంద్ర అస్రంగా. సో చేతులారా పోగొట్టుకున్న మ్యాచ్. గువాహతి మాత్రం క్లియర్ కట్ కేస్ ఆఫ్ క్యాప్టెన్సీ ఫెయిలియర్, క్లియర్ కట్ కేస్ ఆఫ్ టీమ్ బ్యాలెన్స్ ఫెయిలియర్, క్లియర్ కట్ ఫెయిలియర్ ఆఫ్ పాలసీ మేకింగ్. ఎవ్రీథింగ్, నథింగ్ వర్క్డ్ అవుట్ దేర్. ఇది నా పాయింట్స్, సింపుల్. Ritvik, please. Yeah. Then just to sum up my views from the test series, like especially in the first test, we played. See, when teams come to India, they expect us to dominate. Like, be it in Australia, when they come, they expect us to dominate, or in New Zealand or something. I didn't see the domination
there at all in both of our test matches. Like, just calling it out right here. Like, we should have dominated the test match and the series and won it convincingly, but some people had other plans and other ideas. And coming to the first test, we are dominant on playing spin. And in the first test, we showed them exactly how not to play spin or how not to counter attack playing spin. Some batsmen got out with just I would just say poor shot selection. And South Africa took that lead and build up on that lead. And I would say crumbled or humbled us in the second test match by piling so many runs in the second test. So that's నేను ఒకటి చెప్తాను, నన్ను తిట్టండి రాజేష్ బ్రో, నువ్వు కూడా తిట్టొచ్చు. ఫస్ట్ టెస్ట్ లో శ్రేయస్ అయ్యర్ ఉండుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఫర్ దట్ దే ఆర్ నాట్ బిగ్ టర్న్ చేసే స్పిన్నర్స్ కూడా కాదు, జస్ట్ లెంత్ బాల్ వేసేవాళ్ళు. శ్రేయస్ అయ్యర్ ఇస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డామినేట్ ద వి. See, dominate the V or V kani spin bowling ki two fundas. Sorry, two fundas. Number one, never let the spinner settle. Number two, always wait for the ball. Never commit your shot. Any bowler never commit your shot. It is a basic instinct that any coach tells you in cricket. నువ్వు చిన్నప్పుడు ఎవడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళు, కమిట్ అవ్వకో షాట్కి అని అంటారు. స్పిన్నర్ అగేన్స్ట్ ఎస్పెషలీ కమిట్ అవ్వద్దు. ఎందుకు అని అంటే ఇన్ ఇండియా వేర్ స్వింగ్ ఇస్ నాట్ అన్ప్రెడిక్టబుల్, స్పిన్ ఇస్ షూర్లీ లీథల్. నీ చిన్న గ్రౌండ్లో ఎక్కడైనా సరే, ఆన్ ద మోస్ట్ గ్రీనియెస్ట్ డ్రైయెస్ట్, లేకపోతే అసలు బ్యాటింగ్ కన్నా వేవి పలికిన ట్రాక్ల మీద కూడా ఎంతో కొంత స్పిన్ జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్ ఫర్ అదర్ ట్రాక్స్. సో స్పిన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఇఫ్ యూ కమిట్ యువర్ షాట్. నేను ఇంకా కచ్చినట్టు కూర్చొని డిఫెండ్ చేస్తాను దీన్ని, అది కూడా ఒకలానే డిఫెండ్ చేస్తానంటే దెబ్బదు. యూ హ్యావ్ టు బి అ లిటిల్ ఫ్లెక్సిబుల్. అండ్ ఎస్, శ్రేయస్ అయ్యర్ హ్యాస్ దిస్ థింగ్ విత్ ఫ్లెక్సిబిలిటీ. రుతురాజ్ గైక్వాడ్ ఇన్ ద ODI సిరీస్ తన సెంచరీ కొట్టినప్పుడు హీ షోడ్ అస్ దట్ ఈ IPL లో హీ హాస్ అ డీసెంట్ రికార్డ్ అగైన్స్ స్పిన్, బట్ హీ షోడ్ దట్ హీ కెన్ టాకిల్ స్పిన్ వెల్. హీ వాజ్ నాట్ లెటింగ్ ద స్పిన్నర్ సెటిల్. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే మన బ్యాట్స్మెన్స్ ఎవరు, ఇప్పుడు ఆ 4 అవుట్ అయిన వాళ్ళ గురించి చెప్దాము. ఆ 4 వికెట్లు ఎవరు అవుట్ అయ్యారు అక్కడ? హూ గాట్ అవుట్ అంటే ఎవడు? ఒక సెకండ్, హలో సౌండ్ ఏంటది? కంటిన్యూ. పడ్డ 4 వికెట్లలో పడ్డోళ్ళందరూ ఎలా అవుట్ అయ్యారు అని అంటే, కమిట్ అయిపోయి ఇంకా ఆ వికెట్లు పడిపోతున్నాయి కదా, ఇంకా కాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆల్మోస్ట్ ఇంకా 2 అడుగులు వేసేస్తే మనకి బౌలర్స్ ఎండ్ దగ్గర కాలు వెళ్ళిపోవాలి, అంత దూరంగా స్ట్రెచ్ చేసి నేను కమిట్ అవుట్ అవుతా. బ్యాట్ అడ్డం పెట్టలేదు. ధ్రువ్ జురెల్ వికెట్, క్లాసిక్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ క్యాన్ బి హార్ష్. అంటే ఎన్కేఆర్ ఇన్క్లూషన్ వాజ్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ పాయింట్ సెకండ్ టెస్ట్ కి ఇన్క్లూషన్ ఆఫ్ ఎన్కేఆర్ ఇన్క్లూషన్ అనేది కాదు. దే మైట్ హావ్ గాన్ విత్ అక్షర్ పటేల్ కదా. అక్షర్ పటేల్ ఉన్నప్పుడు వాడిని ఎందుకు తీసుకోవాలి? అట్లీస్ట్ తీసుకున్నారు, ఓకే, 4 ఓవర్లు వేసారు. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ వర్కౌటింగ్. బ్యాటింగ్ కి 8 లోనో 9 లోనో వచ్చిండు. ఇట్స్ నాట్ హిస్ థింగ్. ఇండియాలో ఫస్ట్ పాయింట్, ఇండియాలో ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు నువ్వు దగ్గర టూ సీమర్స్ ఉన్నా కూడా యూ క్యాన్ వర్కౌట్, తెలుసా, ఈజీలీ యూ క్యాన్ విన్. అంటే రాజేష్, ఇట్ సమ్స్ అప్ టు ద సేమ్ పాయింట్. అంటే ఇన్ అదర్ వర్డ్స్, పాలసీ మేకింగ్ వాజ్ అవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, నథింగ్ మోర్ దెన్ పాలసీ మేకింగ్. టెస్ట్ వాజ్ అ సీరియస్ ఫెయిల్యూర్ అబౌట్ పాలసీ మేకింగ్ అంతే. That's why I told GG should not be the test coach. That's it. కోచ్ ఏమనుకుంటే టెస్ట్ కోచ్ బచ్చు కంక్లూడ్, టెస్ట్ సిరీస్ ని కంక్లూడ్ చేయి. నాకు ఎక్కువసేపు ఆ ట్రామాలు ఉండాలని లేదు. ఎగ్జాక్ట్లీ. నా పాయింట్ ఏంటంటే, అసలు ఇండియాకి వచ్చి మనం ఇండియాలో డామినేట్ చేసి స్పిన్ కి మంచిగా ఆడి, అసలు ఇప్పుడు అభినవ్ చెప్పినట్టు సైమన్ హార్మర్ లాంటి బౌలర్లకు అవుట్ అవడం ఏదో నాకైతే అసలు అర్థమే కాలేదు. అసలు ఎటు పోతుంది, ఏమైతుంది? మనం చాలా డామినేట్ చేస్తామన్న స్పిన్నర్స్, అది కూడా ఇండియాలో. దట్ వాస్ వెరీ షాకింగ్. అది అంటే యాక్చువల్లీ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం నేను కూడా లైక్ ఈ అన్ని సరే మనం ట్రోల్ చేస్తాం, అన్ని పక్కన పెడితే
ఆలోచించినప్పుడు నాకేం రీజన్ దొరకట్లేదు. మనకు స్పిన్ రాదంటే కాదు. ఇండియన్ టీం మొత్తం చిన్నప్పటి నుండి స్పిన్ ఆడి పెరిగిన వాళ్ళే. ఇట్స్ దట్. స్పిన్ ఆడి పెరగడం అంటే క్లియర్ కట్ కేస్ ఆఫ్ వన్ రీజన్. యూ ఆర్ కమిటింగ్ ఇన్ అంటే టు షో అ సర్టన్ స్కిల్, యూ ఆర్ జస్ట్ కమిటింగ్ టు ద బాల్. యూ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్ అగైన్స్ స్పిన్, యూ షుడ్ లెట్ హిమ్ సెటిల్. ఈ రెండు విషయాలు టిపికల్ మైండ్ గేమ్ థింగ్స్ ఇవి. మన వాళ్ళు ఏంటంటే జడేజా ఒక్కడు తప్ప నాకు మిగతా వాళ్ళు దే ట్రై బ్లాకింగ్ ద స్పిన్నర్ వితౌట్ యూజింగ్ ద బ్రైడ్. దే డు నాట్ ట్రై టు డిఫెండ్ దెమ్సెల్ఫ్. డిఫెన్స్ కి బ్లాకింగ్ కి నక్కకి లాగలోకి అనుకున్నంత తేడా ఉంది. రఘు బ్రో మీ వాయిస్ ఎక్కువ వస్తుంది, ఓవర్లాప్ వాయిస్ లెక్క వస్తుంది. Yeah, 1 second. సో బ్లాకింగ్ కి డిఫెన్స్ కి తేడా తెలియకుండా కంప్లీట్ బ్లాకింగ్ లోకి వెళ్ళిపోయి కోటకోడలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. అదే డిఫెండ్ చేసుకుంటూ ఒక సర్టన్ ఏమంటారు, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూపించట్లేదు. కాన్ఫిడెన్స్ ఇస్ ద బెటర్ వర్డ్. ఇప్పుడు పుజారో అన్నాడు, పుజారో యూస్ టు డిఫెండ్ ద బాల్, హీ నెవర్ యూస్ టు బ్లాక్ ద బాల్. He used to frustrate people by defending the ball. Any question he had an answer. మనోళ్ళ దగ్గర ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. మనోళ్ళ దగ్గర ప్రతి క్వశ్చన్ కి ఒక కోట కూడా ఉంది అంతే. టెస్ట్ లో అది వర్కౌట్ అవ్వదు. పాలసీ షుడ్ చేంజ్ అంతే. అది ఎనీవేస్ టెస్ట్ సిల్లీ కాదు. లాస్ట్ పాయింట్ సిల్లీ పాయింట్ ఏంటంటే ఇండియన్ బ్యాటర్స్ కన్నా ముత్తుస్వామి అండ్ మన జనసేన ప్లేయర్ వెరీ వెల్ స్పిన్నర్స్. వాళ్ళిద్దరికి అసలు దే ఆర్ పార్ట్ టైమ్ బ్యాట్స్మెన్స్ అంతే. దే వర్ ప్లేయింగ్ ఫర్ హోల్ డే. కరెక్ట్ రాజేష్, వాళ్ళు పార్ట్ టైం బ్యాటర్స్, మన వాళ్ళు ఫుల్ టైమ్ స్పిన్నర్స్. సరే ఓకే, ఇంక అయిపోయింది, దాన్ని ఏం చేయలేము. నాకు ఎక్కువసేపు కూడా ఉండాలని లేదు. 2-0 అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చే జూన్ వరకు టెస్ట్ మ్యాచ్లు లేవు కాబట్టి క్యా ఫరక్ పడతా. వరల్డ్ కప్ అయిపోయింది, ఐపీఎల్ అయిపోయింది, అవి ఇంపార్టెంట్ మనకి. టెస్ట్ ఎవరికి కావాలి అని అంతే, అదే మైండ్ సెట్. చలో ఇంకా నెక్స్ట్ ద పీక్. ఒక పీక్ చూసినాం కదా, ఓడిఐ. రఘు బ్రో, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ఓడిఐస్? బ్యూటిఫుల్ వింటేజ్ కోహ్లీని బ్యాక్ విట్నెస్ చేసినాం కదా. Yeah, bro, నా వాయిస్ లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు. 1 second, you just start. పర్లేదు, జస్ట్ done. It's Okay. clear. It's clear. You can continue. Yeah. So like after disappoint of like the series, we went to ODI. Then we saw the vintage Kohli. Like first ODI and second ODI and third ODI. Like it's like feast of watching the beast. I mean, Wow. nothing less than that I can say. So like for us, like everything celebration while when Virat is playing, everything is celebration for us. So I enjoyed like Virat and Rohit. We saw that Ruturaj Gaikwad making the century in that. So like crazy on bro. Everything was looks crazy. I feel very happy. And like Virat centuries was like I was expected one more century, but it was missed. And that's fine. That's totally fine. And I guess we don't have much to talk about ODIs, right? Yes. Bolo bhai. I want to again sum up. Yes, it was a carnage by Virat Kohli in the 3 matches. 3 మ్యాచ్లు 50+ scores, 2 సెంచరీలు, 3వ మ్యాచ్ నాట్ అవుట్, అన్బీటన్. ఎస్, బట్ విరాట్ కోహ్లీ ఏం చేశాడు అని అంటే సింకింగ్ షిప్ ని కాపాడాడు తప్ప కానీ అక్కడ బోట్ సింక్ అవ్వట్లేదని చెప్పలేము మనం. ఓడిఐలో కూడా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ద ఇంక్లూజన్ ఆఫ్ ఆల్రౌండర్స్ పోనీ అట్లా పక్కన పెట్టుకుంటే బౌలింగ్ యూనిట్ స్టెబిలిటీ కానీ, బౌలింగ్ ప్లాన్ కానీ, హర్షిత్ రాణా సడన్ గా వికెట్లు తీసినాడు, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి లాస్ట్కి వెళ్ళేసరికి సకం అవ్వడం కానీ, ఈ ఇష్యూస్ ఉన్నాయి. somewhere we were also very overconfident in the ODI series, but Virat Kohli and Rohit Sharma, through their experience or something, kind of managed the show. But in the manage chesina kuda we had 1 loss in Raipur. So Raipur e kada second match? Yeah, Raipur lo odipayam. Adi kuda after scoring a mammoth of 358 runs. 358 runs score chesi odipoyamu in Raipur. And Raipur, to be honest, is somewhat like a vintage Hyderabad pitch where it supports good bowling and good batting, everything. You just have to prove yourself. Not the commercial T20s ground like what we see in 2024-2025. That is a typical Hyderabad pitch where value for money was
నువ్వు వాల్యూ ఫర్ మనీ I ఇవ్వకుండా have one ఆ, I have one contradiction point and also one supporting point. ఒకటి ఏంటంటే ఉమ్, డ్యూ ఫ్యాక్టర్. As the day gets better, the ball gets easier onto bat and fielding slippy అవన్నీ ఉంటాయి. I agree. It is one of the factor India lost that match. And another factor is that it shouldn't bother the 358. 270s, 280s, okay. I yes. agree. ఉమ్. But 358 ని బాదర్ చేయకూడదు, డ్యూ గానీ ఏదైనా కానీ. ఎగ్జాక్ట్లీ And అంటే that epic జైస్వాల్ డ్రాప్. Wow. జైస్వాల్, నాకు ఇప్పుడు జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ సెంచరీతో కంపెన్సేట్ చేశాడు, ఓకే. బట్ ఆన్ ది అదర్ సైడ్ జైస్వాల్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్డింగ్ స్టంట్, హిజ్ వాట్ వి సే, హిజ్ పర్సన్ ఆఫ్ బీయింగ్ దట్ నా టీంలో పీక్ పడారు కదా నేను ఉంటాను ఎట్లానో ఒక ఫిక్చర్ లాగా ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే అబ్బాయిలో, విచ్ ఐ డెంట్ లైక్. ఐఎమ్ అ వెరీ బిగ్ సపోర్టర్ ఆఫ్ జైస్వాల్. ఫర్ మీ శుభ్మన్ గిల్, జైస్వాల్ ఆర్ లైక్ ఐ క్యాండీస్, బట్ ఐ హేట్ పీపుల్ బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ like this. ODI series could have been a straight 3-0. It did not become a 3-0 because people became complacent and overconfident. Policy making was still a problem. It is because Virat Kohli had a pakka commercial show. ఏదో రజనీకాంత్ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఫుల్ సాటిస్ఫాక్షన్ లో చూస్తే ఎట్లయితే అరుపులు వస్తాయో అట్లాంటి షో క్రియేట్ చేశాడు కాబట్టి సినిమాలో 100 బొక్కలు ఉన్నా కూడా రజనీ షో వల్ల ఇట్లా ఎగిపోయినట్టు వెళ్ళిపోయింది అంతే. ఇట్స్ జస్ట్ మీనియా అంతే ఫర్ మీ. లింగా సినిమా చూసినాక జైలర్ సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది ఓడి అంతే. తర్వాత ఓడి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జైలర్లో కూడా 100 బొక్కలు ఉంటాయి కానీ రజనీ ఖతర్నాక్ చూస్తావు కాబట్టి నీకు అయిపోద్ది అంతే సినిమా. అరే హిట్ అయిపోయింది, రజనీ చూస్తే మస్తు చూసినాం అంతా అన్నట్టు అంతే. సో ఇదంతే. ఈవెన్ ఫస్ట్ ఓడి Go on. Yeah. అవును, అవును. like even first ODI also we won only with 17 runs, right? Yeah. 17 or 18 Correct. runs Correct. after scoring Correct. a 342 like that. ఫస్ట్ ఓడిఐ like we 349 అంటే Hmm. ఆల్మోస్ట్ మళ్ళీ 350 Hmm. దగ్గరకు almost వచ్చావు 350, but దగ్గరకు వచ్చావు ఒక్కడే. మూడు పిచ్చులు రాంచీ ఇస్ అ ప్యూర్ బ్యాటింగ్ స్టాక్, ఐ యాక్సెప్ట్. రాయ్పూర్ అండ్ వైజాగ్ ఆర్ వాల్యూ ఫర్ మనీ పిచెస్. Vizag, yes, the boundaries are short kabatti, you can have a certain amount of risk. But on the contrary side, Vizag had a very decent, very good bowling performance on a pitch which is comparatively very, which is a very competitive Easy to bat wicket. on. ఈజీ టు బ్యాట్ కాదు, కాంపిటేటివ్ పిచ్. అది 3 పిచ్లు హిస్టారిక్ గా కాంపిటేటివ్ పిచ్చెస్. వైజాగ్ బౌండరీస్ ఆర్ స్మాలర్ కంపారిటివ్ టు కటక్ కానీ రాయ్పూర్ కానీ. బౌండరీస్ ఆర్ స్మాలర్. అక్కడ ఇంకా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. ప్రాబ్లీ ద లాస్ ఇవోక్డ్ సంథింగ్ ఏమో కానీ on contrary side it was a very decent performance. But at the end of the day ఆ మ్యాచ్ కూడా సేవ్ చేసింది ఎవరు అంటే జైస్వాల్ ఇంకా విరాట్ కోహ్లీ. 75 అంతే. సో ఇట్స్ లైక్ సినిమాని రజనీకాంత్ కాపాడినట్టు సిరీస్ ని విరాట్ కోహ్లీ కాపాడాడు. సో చలో And ఇంకా one జంప్ లాస్ట్ అభినవ్ అన్నకి లాస్ట్ పాయింట్ యాడ్ చేస్తున్నా. లైక్ ఆ సిరీస్ మొత్తం వన్ థింగ్ వాస్ కాన్స్టెంట్, ఫీల్డింగ్ వాస్ వెరీ ఫ్లాపీ. Even Jadeja was losing the ball easily. Maybe that was the X factor for South Africa to score more runs. That's what my point is. అగ్రి. And agree. చాలా worst ఉండే. It was like immature మొత్తం completely. మేబీ ఇట్స్ మళ్ళీ అభినవ్ చెప్పిన దగ్గరికి వస్తుంది, ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్. వి ఆర్ కవర్డ్ ఇట్ ఆల్. అండ్ ఇంకా ఫైనల్ T20 మాట్లాడడానికి ఏం లేదు. ఇట్ వాజ్ లైక్ యునో, నేను చెప్తున్నా కదా, వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు కానీ ప్యూర్ హార్దిక్ పాండ్యా షో. ఓజీ హార్దిక్ అంతే. నాకు ఫస్ట్ T20 కానీ ఇది లాస్ట్, ఇది ఏమంటారు మన అహ్మదాబాద్ అయితే అసలు బ్యాంగ్ మెంటల్ మాస్ ఆడిండు అసలు. మెంటల్ మాస్ ఎగ్జాక్ట్లీ. కానీ వన్ టైం కొన్నిసార్లు ప్లేయర్స్ యాటిట్యూడ్ చూపిస్తే మనకి నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది నార్మల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్న చెప్పిండు కదా జైస్వాల్ అండ్ గిల్, దిగ్వేష్ రాఠీ బెస్ట్ ఎగ్జాంపుల్. నితీష్ రాణా, హర్షిత్ రాణా. నితీష్ రాణా ఐ లైక్ హిమ్. నితీష్ రాణా ఇస్ అ గ్రేట్ ప్లేయర్. కానీ హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ చూపిస్తే ఇట్స్ గివ్స్ డిఫరెంట్ హై కదా. పాజిటివ్ అంటే సేమ్ యాటిట్యూడ్ పర్ఫార్మ్స్. అబ్బాయి భయ్యా నీకు క్లియర్ మీనింగ్ లో చెప్పాలి అంటే చిరంజీవి పొగరు చూపించాడంటే ఒక అర్థం ఉంటది.
ఎవరో కౌంట్కిస్గా కొట్టాం, మొన్న ఒక హిట్ కొట్టినోడు వచ్చి పొగరు చూపించాడంటే అర్థం పర్థం ఉండదు. ఇప్పుడు ఎందుకు అంతే. ఫ్యాన్ వార్స్ రెచ్చగొడుతున్నావు? యాన్వర్స్ రెచ్చగొట్టడం కాదు. పోనీ నువ్వు బాలకృష్ణగా ఉన్నా కూడా నేను అంతే అంట. వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, నీకు పొగరున్నా పర్లేదు. ఆన్ ది అదర్ సైడ్ అలాంటి వాళ్ళు ఏమవుతుంది తెలుసా, ఒక ఫెయిలియర్ వచ్చిందన్న తర్వాత వాళ్ళే సటిల్ డౌన్ అవుతారు. ఒక సెకండ్ మనం T20 వరల్డ్ కప్ గుర్తు తెచ్చుకుంటే, హార్దిక్ పాండ్యా లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో ఐ వోంట్ సే బ్యాడ్ పర్ఫార్మెన్స్ కాదు కానీ జస్ట్ తన రోల్ తను ప్లే చేసుకుంటూ వెళ్ళాడు. లాస్ట్ ఓవర్ ఇచ్చినప్పుడు 14 రన్స్ ఇచ్చినప్పుడు మనిషి పొగరు లేకుంటే హీ వాజ్ సో సీరియస్ అబౌట్ హిస్ జాబ్. కూర్చొని ఆ క్యాచ్ చేసి హీ పుల్డ్ ఇట్ ఆఫ్, స్కై పుల్డ్ ఇట్ ఆఫ్. బట్ దెర్ వాజ్ అ ఫెంటాస్టిక్ సెటప్ బిహైండ్ ఇట్. అండ్ ఐ కెన్ టెల్ యూ వీ వన్ దట్ మ్యాచ్ బికాస్ హార్దిక్ పాండ్యా టుక్ క్లాసెన్స్ వికెట్. లేకపోతే మ్యాచ్ ఎక్కడ 100%. మ్యాచ్ లేకపోతుంది, మనం ఈ రోజు కూర్చొని ఇంకా ఏడుస్తుండే మనం. Another day in depression. Other day in Another day in depression depression. సో హార్దిక్ పాండ్యా నోస్ ఇస్ షిట్. పొగరు చూపించే పర్లేదు. జైస్వాల్ ఇస్ స్టిల్ ద కిడ్ అండ్ హీ డజంట్ నో ఇస్ షిట్ యెట్. వాడు పొగరు చూపించకూడదు, రూల్ కాదు అది. వినోద్ కాంబ్లీ బతుకైపోద్ది అది అట్లా. వెన్ యూ నో యువర్ షిట్, వెన్ యూ డిడ్ యువర్ షిట్, నువ్వు పొగరు చూపించినా ఏం చూపించినా నాకు పర్లేదు. విరాట్ కోహ్లీ, becomes- రోహిత్ శర్మ, అన్నా, టెండూల్కర్ వీళ్ళందరూ పొగరు చూపించినా పర్లేదు. Becomes a curious case of Prithvi Shaw, basic గా. See, Prithvi Shaw is another problem. Prithvi Shaw is Vinod Kambli Pro Max. Pro Max, huh? Vinod Kambli Pro Max. Vinod Kambli Pro Ultra Max Pro అది. Max. సరే అపార్ట్ ఫ్రమ్ దిస్, కర్ హర్ మైదాన్ ఫతే నాట్ ఫినిష్డ్ ఎక్స్క్లమేషన్ పృథ్వీ షా ఇన్కమింగ్ 2.0 రాసి పెట్టుకోండి. నైస్. నాకు I నమ్మకం hope- ఉంది జరా. నాకుంది. I'll stand with you. I just have one అబ్దుల్ thing to సమద్ నే నమ్మినోని నేను. అబ్దుల్ సమద్ ని నమ్మినోని. see. I have just one వీళ్ళందరూ thing to tell about నువ్వు Prithvi అబ్దుల్ Shaw. సలాం నమ్మినావు, నువ్వు ఉమ్రాన్ మలిక్ నమ్మినావు, నువ్వు పర్వీజ్ అందరూ నమ్మిన నమ్మినావు, నమ్మి ఇక్కడ ఉన్నా నేను. నువ్వు మనీష్ పాండే నమ్మినావు. వెళ్ళిపోతున్నాం మనం, ట్రాక్ నుంచి వెళ్ళిపోతున్నాం. ట్రాక్ నుంచి వెళ్ళిపోతున్నాం. బట్ పృథ్వీ షా గురించి నాకు ఒకటే ఒక పాయింట్ ఉంది. హీ హ్యాస్ అన్బిలీవబుల్ కాంపిటీషన్ టుడే టు ప్రూవ్ ఎక్స్ట్రాడినరీ అబౌవ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గెట్ అ స్పాట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. To the capacity that he has today, it is extremely hard. But if you think you are a phoenix, rise above it and show me. I do I not have- think you are a phoenix. Ante. I just have simple. one, అంటే just not to bring back the test thing again, but one suggestion. Why can't we try Ruturaj Gaikwad at number 3? అది నెక్స్ట్ అదే జూన్ లో ఉంది నెక్స్ట్ టెస్ట్. ఇప్పుడు వద్దు. ఇప్పుడు వద్దు టెస్ట్, ఇప్పుడు వద్దు, తర్వాత Next ఆ? T20 దగ్గర ఎందుకు ఆపుతున్నాం అంటే మనకి T20 ముందు వస్తున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ఉంది, మనకి World వరల్డ్ కప్ ఉంది World కాబట్టి Cup. వరల్డ్ కప్ కూడా ఉంది. కరెక్ట్. yeah. సో ఇంకోటి వన్ మోర్ థింగ్ ఇస్, నాకు 5th T20 లో ఏదైతే లైనప్ ఉందో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ డీసెంట్. Yes, లైక్ yes. సంజు అండ్ అభిషేక్ ఓపెనింగ్. సంజు అండ్ అభిషేక్ ఎట్లా అంటే డిఫెన్సివ్ అండ్ అగ్రెసివ్ కాదు, రెండు అగ్రెసివే. నీకు ఎట్లా చెప్పాలి, ఫైర్ వాటర్ అన్నమాట. ఫైర్ సంజు వాటర్, ఫైర్ కొడుతుంటే ఫైర్ Fire. ఫైర్ సంజు కొడుతుంటే There's ఇట్లా enough నీట్గా fire ఉంటది. అండ్ ఇంకోటి సంజు శాంసన్ నిన్న కొన్ని బ్యూటిఫుల్ షాట్స్. ఒకటి స్ట్రేట్ డ్రైవ్ వాడతాడు, బాడీ ఇట్లా Yes, yes. పర్ఫెక్ట్ అలైన్డ్. ఇంకో కవర్ డ్రైవ్, ఒక కవర్ డ్రైవ్ ఒకటి ఉంటుంది, లాంగ్ ఆఫ్ లో ఒకటి వెళ్తది, ఊరికి టచ్ చేస్తాడు అంతే. జస్ట్ ఫ్లిప్ చేస్తాడు అంతే. Yes. ఒక అదొకటి. కవర్ డ్రైవ్ ఉంటుంది అన్నా, ఒక కవర్ డ్రైవ్ ఉంటుంది సంజు శాంసన్ ది, క్రేజీ అసలు. యా, ఐ మీన్ హీస్ ద బ్యూటీ టు వాచ్. అభిషేక్ శర్మ ఇంకో వైపు ఇట్లా ఇట్లా చూడాల్సి వస్తుంది ఇట్లా. రిషబ్ పంత్, అభిషేక్ శర్మ ఇస్ లైక్ రిషబ్ పంత్. కానీ నాకు ఇన్ని మ్యాచ్లు చూసాక నిన్న వాడు స్లోగా ఆడాడు అనిపించింది నాకు. ఆహా, అభిషేక్ సంజు డామినేట్ చేశాడు అభిషేక్. ఫస్ట్ సంజు డామినేట్ చేశాడు. యా, అంతే సింపుల్. కానీ మార్కో ఎన్సన్ కి పడింది, అది చాలా నాకు హాఫ్ సెంచరీ అయింది. ఓకే, see the unit was more settled no అన్నట్టు. బట్ దెర్ ఆర్ థింగ్ అంటే మనకి స్క్వాడ్ కూడా వచ్చింది కాబట్టి దాని డిస్కషన్ లో దాని గురించి మాట్లాడదాం. కానీ T20లో ప్రాబ్లమ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, స్కై బీయింగ్ ద క్యాప్టెన్ హ్యాస్ అ సర్టన్ ప్లే ఇన్ టు ద టీమ్. అంటే above what Shubman Gill in Test and ODI, Sky with his experience is having a say into the team and his policy makings are coming out. Yet if there's a loss also, there is a certain amount of policy making change that is coming from the pavilion that is affecting us. But yes, Sky as a captain I think is extremely efficient and effective both. I have 100%. no And doubt also- about it. Because he is and that also- అది ఉన్నందుకే sorry, వాడు sorry. see, అది ఉన్నందుకే ద బ్యాట్స్మెన్ స్కై
ఈజ్ నాట్ డిసప్పాయింట్ చేసినా కూడా వాడిని టీం నుంచి బయటికి పడేయాలనే ఫీలింగ్ రావట్లేదు నాకు. I really Correct. vouch for the captaincy that Sky is showing us, and I am extremely happy that he is being trusted to the World Cup captain's consignment ఇచ్చినందుకు I am extremely happy. He is a fabulous captain, and I believe the freedom that Sky gets will actually make him even better captain. I really Yes. think he is not given the right amount of freedom. The more freedom he gets, I think the more vicious he can become. Street smart. Exactly. వన్ పాయింట్ And also, యాక్చువల్లీ ఇప్పుడు అన్న చెప్పినట్టు నార్మల్ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడు, యాజ్ పర్ యాజ్ బ్యాట్స్మెన్ బాగాలేదు. వాడికి 86% స్ట్రైక్ రేట్ ఉంది విన్నింగ్ లో, winning strike, yes. విన్నింగ్ And స్ట్రైక్ రేట్ మ్యాచెస్ లో. అండ్ ఇంకోటి అభినవ్ చెప్పిన దానికి యాడ్ చేస్తే ఏంటంటే ఎనీ ప్లేయర్ ఎస్పెషల్లీ ఇన్ T20 షుడ్ గివ్ అ మోర్ దెన్ సింగిల్ డైమెన్షన్. బ్యాటింగ్ ప్లస్ టెరిఫిక్ ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ కానీ ఒక డైమెన్షన్ కంటే ఎక్కువ ఇవ్వాలి. దట్ ఈస్ ద రీజన్ సూర్యకుమార్ యాదవ్ ఈ స్టిల్ ఇన్ ద టీమ్. ఎందుకంటే నీకు క్యాప్టెన్సీ టెరిఫిక్ ఇస్తాడు, ఫీల్డింగ్ టెరిఫిక్ ఇస్తాడు, బ్యాటింగ్ వస్తుంది తర్వాత, నో ప్రాబ్లం. అండ్ అదే రీజన్ జైస్వాల్ టీంలో లేడు. సేమ్ హీ కెనాట్, హీస్ నాట్ అ గన్ ఫీల్డర్ కాదు. నీకు కాంపిటీషన్ ఎట్లుంది, కేఎల్ రాహుల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, గన్ ఫీల్డర్స్ వీళ్ళందరి మధ్యలో జైస్వాల్ ని పెట్టలేము. ఈ స్టిల్ నీడ్స్ సమ్ టైమ్. ఐఎమ్ షూర్ హీల్ బి దేర్. కానీ అదే రీజన్ సూర్యకుమార్ యాదవ్ ఇస్ స్టిల్ కెప్టెన్ అండ్ We హీస్ ద can రైట్ గై. we can elaborate this into the preview also, squad preview Yes, also. yes. But let's అక్కడ wind it up, డిస్కస్ wind it చేద్దాం. up. సో ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా మొత్తం టూర్ తీసుకుంటే నేను చెప్తున్నా ఇట్స్ నాట్ వన్ సైడ్. అయితే నేను వన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసిన, వన్ సైడ్ అయితే అవ్వలేదు. అండ్ ఫర్ మీ ఓవరాల్ సిరీస్, త్రూ అవుట్ ద సిరీస్, టెస్ట్ ఓడియా T20లో మార్కో యాన్సన్ ఇస్ అ గో టు ప్లేయర్. లైక్ మార్కో యాన్సన్ ఇస్ అ స్టాండ్ అవుట్ ప్లేయర్. లైక్ మీరు కూడా చెప్పండి, విచ్ ప్లేయర్ స్టాండ్ అవుట్ అయిండు మొత్తం సిరీస్ లో? అభినవ్, అన్డౌటెడ్లీయా? నాకు అంటే మార్కో యాన్సన్ సౌత్ ఆఫ్రికా సైడ్ లో అన్డౌటెడ్లీ ఎస్, వెరీ గుడ్. ఇండియాలో మాత్రం ఐ పర్సనలీ బిలీవ్ T20s వరకు వరుణ్ చక్రవర్తి నీట్ గా తన వరల్డ్ తను చేసుకుని స్టాండ్ అవుట్ అయ్యారు. మొత్తంగా చూసుకుంటే బిట్స్ అండ్ పీసెస్ కి అయ్యారు. ఎందుకంటే ఓడిఐలో వరుణ్ చక్రవర్తి ఆడాడా, గుర్తుందా నీకు వరుణ్ లేదు. చక్రవర్తి? లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇది చేశాడు, ఆడలేదు మనోడు. ఓడిఐలో ఎవరు ఆడాడు అని అంటే విరాట్ కోహ్లీ తప్ప నాకు ఎవరు గుర్తు రావట్లేదు. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి కుల్దీప్ యాదవ్. చెప్తున్నా కదా, ఒక్కొక్క ఫార్మాట్ లో ఒక్కొక్కరు బాగా ఆడారు కాబట్టి ఐ కెనాట్ టెల్ యూ ఆల్ ద 3 ఫార్మాట్స్ ఒక ప్లేయర్. ఇండియాకి వీ హ్యాడ్ 3 ఫార్మాట్ ప్లేయర్స్ లగ్జరీ. ఈ రోజు ఆ లగ్జరీ లేదు కాబట్టి బిట్స్ అండ్ పీసెస్ గా ఎవ్రీబడి దేర్ పీపుల్ హూ డిడ్. అల్టిమేట్ గా నాకు ఒకటే చెప్పగలుగుతాను అబ్బాయి, దిస్ ఇస్ నాట్ అన్ ఇండియా షో. ఐ వుడ్ కాల్ ఇట్ డిసప్పాయింటెడ్, అంతే. వెరీ డిసప్పాయింటింగ్ సిరీస్, ప్యూర్లీ డిసప్పాయింటింగ్ అంతే. అదే ఏమంటారు, మొత్తం డిసప్పాయింటింగ్ లో కోహ్లీ ఒక్క చిన్న రే ఆఫ్ లైట్, అది తప్పితే మిగతా అంతా ఇట్ వాజ్ ఓకేష్. అదనమాట, ఏం లేదు. మళ్ళీ న్యూజిలాండ్ సిరీస్ ఉంది నెక్స్ట్, దాంతో విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్. ఇంకేముంది, మళ్ళీ న్యూజిలాండ్ సిరీస్ కలుద్దాం. అంతవరకు సెలవు. చలో, సీ యూ, బాయ్.